Hi my dear students, welcome back to our channel. ఈరోజు ఈ సెషన్లో పొట్టి శ్రీరాములు గారి పేరు మీద ఈ యొక్క సెషన్ అని ఉంటుందండి. సో ఈ యొక్క సెషన్లో 81 నుంచి 100% వరకు మనము మాట్లాడుకుందాం. ఇది సో 81వ ప్రశ్న, బాన్ కన్వెన్షన్ 1979 ఏమి సూచిస్తుంది? సో ఆప్షన్ 1 వాతావరణ మార్పులు, ఆప్షన్ బి వన్యప్రాణుల వలస జాతుల పరిరక్షణ, ఆప్షన్ సి అంతర్జాతీయ ఆర్థిక ఒప్పందం, ఆప్షన్ డి పర్యావరణ పరిరక్షణ. సో బాన్ కన్వెన్షన్ 1979 ఏం చూపిస్తుందంటే ఆప్షన్ బి ద రైట్ ఆన్సర్, వన్యప్రాణుల వలస జాతుల పరిరక్షణ. ఇది 1979లో అయింది. ఇక 82వ ప్రశ్న, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ విధాన పరిషత్తులో ఎన్ని సీట్లు ఉన్నాయి? సో ఇక్కడ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ విధాన పరిషత్ అంటే ఇక్కడ ఎమ్మెల్సీ మెంబర్స్ లెజిస్లేటివ్ కౌన్సిల్, సో దాన్ని విధాన పరిషత్ అంటారు. సో దిశభ విధానాలు అనేవి మనకి దేశంలో 6 రాష్ట్రాల్లో దిశభ విధానాలు ఉన్నాయి. సో ఎమ్మెల్యేస్ అని చెప్పుకుంటే ఇక ఆప్షన్ ఏ వచ్చేసి 56, ఆప్షన్ బి వచ్చేసి 57, ఆప్షన్ సి వచ్చేసి 58, ఆప్షన్ డి వచ్చేసి 59. సో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ విధాన పరిషత్తులో ఎన్ని సీట్లు ఉన్నాయంటే ఆప్షన్ సి ద రైట్ ఆన్సర్, 58 సీట్లు ఉన్నాయి. ఇక 83వ ప్రశ్న, అంతర్జాతీయ యువ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? సో ఆప్షన్ ఏ జూలై 12, ఆప్షన్ బి ఆగస్ట్ 12, ఆప్షన్ సి సెప్టెంబర్ 12, ఆప్షన్ డి అక్టోబర్ 12. సో అంతర్జాతీయ యువ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారంటే ఆప్షన్ బి ద రైట్ ఆన్సర్, ఆగస్ట్ 12. 84వ ప్రశ్న, దానా తుఫాను ఏ సంవత్సరంలో వచ్చింది? సో ఆప్షన్ ఏ 2022, ఆప్షన్ బి 2023, ఆప్షన్ సి 2024, ఆప్షన్ డి 2025. ఎందుకు నేను ఇది ఒక అడుగుతున్నానంటే మనకు రిలేటెడ్గా ఎన్విరాన్మెంట్ పరంగా ఈ యొక్క ప్రశ్న అనేది ఇచ్చే అవకాశం ఉంది. దానా తుఫాన్ అనేది ఏ ఇయర్లో వచ్చిందంటే ఆప్షన్ సి ద రైట్ ఆన్సర్, 2024. ఈ యొక్క దానా తుఫాన్కి పేరు పెట్టిన దేశం ఏదంటే క్వతర్. ఇక 85వ ప్రశ్న, వేదవతి నదిని కొన్ని ప్రాంతాల్లో ఏమని పిలుస్తారు? ఆప్షన్ ఏ వచ్చి తుంగభద్ర, ఆప్షన్ బి హగరి, ఆప్షన్ సి కృష్ణ, ఆప్షన్ డి గోదావరి. సో ఇక్కడ వేదవతి నది అనేది ఆంధ్ర అండ్ కర్ణాటక స్టేట్లో ఇది ఒక నది ప్రవహిస్తుందండి. అయితే కర్ణాటకలోని బళ్ళారి డిస్టిక్, ఆ యొక్క మునవాల్ డిస్టిక్స్లో ఈ యొక్క వేదవతి నదిని హగరి నది అని పిలుచుకుంటారు. సో ఆప్షన్ బి ద రైట్ ఆన్సర్. 86వ ప్రశ్న, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014లోని షెడ్యూల్ 13 ఏమి సూచిస్తుంది? ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014లోని షెడ్యూల్ 13 ఏమి సూచిస్తుంది? ఇక్కడ ఆప్షన్ ఏ ప్రత్యేక విద్యా ప్రణాళిక, ఆప్షన్ బి ప్రత్యేక రైల్వే జోన్, ఆప్షన్ సి నీటి పారుదల ప్రాజెక్టులు, ఆప్షన్ డి విద్యుత్ సరఫరా పథకం. సో ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014లోని షెడ్యూల్ 13 ఏం సూచిస్తుందంటే ఆప్షన్ బి ప్రత్యేక రైల్వే జోన్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. మననే విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటైందండి. ఇక 87వ ప్రశ్న, ఇంద్రధనుస్సు ఏర్పడడానికి ఏ దృగ్విషయం బాధ్యత వహిస్తుంది? సో ఆప్షన్ ఏ ప్రతిఫలనం, ఆప్షన్ బి విక్షేపణం, ఆప్షన్ సి వక్రీభవనం, ఆప్షన్ డి వ్యాప్తి. సో ఇంద్రధనుస్సు ఏర్పడడానికి ఏ దృగ్విషయం బాధ్యత వహిస్తుందంటే ఆప్షన్ ఏ ద రైట్ ఆన్సర్, ప్రతిఫలనం. 88వ ప్రశ్న, భారతీయ రిజర్వ్ బ్యాంక్ 90 సంవత్సరాల వేడుక ఎప్పుడు జరుపుకుంది? సో ఆప్షన్ ఏ మార్చి 1, 2024, ఆప్షన్ బి ఏప్రిల్ 1, 2024, ఆప్షన్ సి మే 1, 2024, ఆప్షన్ డి జూన్ 1, 2024. సో భారతీయ రిజర్వ్ బ్యాంక్ 90 సంవత్సరాల వేడుక ఎప్పుడు జరుపుకుందంటే ఆప్షన్ బి ద రైట్ ఆన్సర్, ఏప్రిల్ 1, 2024. సో భారతీయ రిజర్వ్ బ్యాంక్ స్టార్ట్ అయ్యి 90 సంవత్సరాలు పూర్తి చేసుకుందండి. అది అప్పుడు 90 సంవత్సరాలు వేడుక జరుపుకున్నప్పుడు ఎవరు భారతీయ రిజర్వ్ బ్యాంక్ యొక్క గవర్నర్ అంటే శక్తికాంత్ దాస్. ఇప్పుడు ప్రజెంట్ ఎవరున్నారంటే సంజయ్ మల్హోత్రా. 89వ ప్రశ్న, చిన్న ప్రేగులో భాగంగా ఉన్న అంగాన్ని గుర్తించండి. సో ఆప్షన్ ఏ డ్యుడేనం, ఆప్షన్ బి ఎసోఫాగస్, ఆప్షన్ సి లారింగ్స్, ఆప్షన్ డి స్టమక్. చిన్న ప్రేగులో భాగంగా ఉన్న అంగాన్ని గుర్తించండి అంటే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ది రైట్ ఆన్సర్, డ్యుడేనం. 90వ ప్రశ్న, భారతదేశం స్వతంత్రం పొందిన తర్వాత మొదటిసారిగా నోట్ల రద్దును ఏ సంవత్సరంలో జరిగింది? సో ఆప్షన్ ఏ 1954, ఆప్షన్ బి 1965, ఆప్షన్ సి 1978, ఆప్షన్ డి 1991. సో భారతదేశం స్వతంత్రం పొందిన తర్వాత మొదటిసారి నోట్లను రద్దు ఎప్పుడు చేసిందంటే ఆప్షన్ సి ద రైట్ ఆన్సర్, 1978. మరలా 2016లో నోట్లు అనేవి రద్దు చేసింది. 91వ ప్రశ్న, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది?
సో ఆప్షన్ ఏ 2004, ఆప్షన్ బి 2005, ఆప్షన్ సి 2006, ఆప్షన్ డి 2007. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ద రైట్ ఆన్సర్. 2005లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అనేది ప్రారంభించబడింది. ఇక 92వ ప్రశ్న, ఖతర్ దేశం యొక్క రాజధాని ఏంటి? సో ఆప్షన్ ఏ వచ్చేసి దోహా, ఆప్షన్ సి బి వచ్చేసి ఢాకా, ఆప్షన్ సి వచ్చి ఢాకా సిటీ, ఆప్షన్ ఏ వచ్చేసి కువైట్. సో ఖతర్ దేశం యొక్క రాజధాని ఏంటంటే ఆప్షన్ ఏ ద రైట్ ఆన్సర్, దోహా. ఎందుకు ఖతర్ దేశం కోసం ఇచ్చారంటే ఇటీవల వచ్చిన దానా తుఫాన్ వెస్ట్ బెంగాల్ అండ్ ఒడిశాలో ప్రభావం చేసిన ఈ యొక్క దానా తుఫాన్ యొక్క పేరును సూచించిన కంట్రీ ఏంటంటే ఖతర్ దేశం. 93వ ప్రశ్న, భారతదేశంలో ద్విసభా విధానం ఎన్ని రాష్ట్రాల్లో అమల్లో ఉంది? ఇక్కడ ఆప్షన్ ఏ 4, ఆప్షన్ బి 5, ఆప్షన్ సి 6, ఆప్షన్ డి 7. సో భారతదేశంలో ద్విసభా విధానం అంటే ఎమ్మెల్సీస్ అంటారు కదా. భారతదేశంలో ద్విసభా విధానం ఎన్ని రాష్ట్రాల్లో అమల్లో ఉందంటే 6 రాష్ట్రాల్లో అమల్లో ఉంది. దీని యొక్క కోడ్ గుర్తుంచుకోవాలంటే ABKMTU. ఏ ఫర్ ఆంధ్రప్రదేశ్, బి ఫర్ బీహార్, కే ఫర్ కర్ణాటక, ఎం ఫర్ మహారాష్ట్ర, టీ ఫర్ తెలంగాణ, యూ ఫర్ ఉత్తరప్రదేశ్. సో ABKMTU అనేది కోడ్. 94వ ప్రశ్న, INS వాక్షీర్ ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది? సో ఆప్షన్ ఏ 2023, ఆప్షన్ బి 2024, ఆప్షన్ సి 2025, ఆప్షన్ డి 2026. సో INS వాక్షీర్ అనేది ఏ సంవత్సరంలో ప్రారంభించబడిందంటే ఆప్షన్ సి ద రైట్ ఆన్సర్. 2025లో జనవరి 15న నరేంద్ర మోదీ గారు సూరత్లో ఈ యొక్క సబ్మెరైన్ అనేది INS వాక్షీర్ అనేది దీన్ని ప్రారంభించారు. 95వ ప్రశ్న, ఈవీఎం అనగా ఏమిటి? ఆప్షన్ ఏ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెకానిజం, ఆప్షన్ బి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్, ఆప్షన్ సి ఎఫిషియెంట్ ఓటింగ్ మెషిన్, ఆప్షన్ డి ఎలక్ట్రల్ ఓటింగ్ మాడ్యూల్. సో ఎలక్షన్ 2024 ఎలక్షన్ జరిగాయి కాబట్టి ఈవీఎం మీద మనకి అడిగే ప్రశ్నలు రావచ్చు. సో ఈవీఎం అనగా ఏమిటంటే ఆప్షన్ బి ద రైట్ ఆన్సర్, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్. సో ఈవీఎంని యొక్క పితగా ఎవరు పిలుచుకుంటారంటే MB హనీఫ్ ఈవీఎం చేసింది. సో ఏ యొక్క సంస్థలు చేసాయి అంటే భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ అండ్ ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. ఈ 2 సంస్థలు ఈవీఎంని అభివృద్ధి చేశాయి. 96వ ప్రశ్న, నాగాల్యాండ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? సో ఆప్షన్ ఏ నవంబర్ 14, ఆప్షన్ బి డిసెంబర్ 1, ఆప్షన్ సి డిసెంబర్ 10, ఆప్షన్ డి జనవరి 26. సో నాగాలాండ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారంటే డిసెంబర్ 1. ఎందుకంటే మనకి 97వ ప్రశ్న, సిపాయిల తిరుగుబాటు ఏ సంవత్సరంలో జరిగింది? అందరూ పెట్టేస్తారు. ఆప్షన్ బి ద రైట్ ఆన్సర్, 1857. ఇక 98వ ప్రశ్న, లాల్ బాల్ పేరుతో ప్రసిద్ధ చెందిన నాయకులు ఏ దశలో కనిపిస్తారు? లాల్ బాల్ పేరుతో ప్రసిద్ధ చెందిన నాయకులు ఏ దశలో కనిపిస్తారు? సో ఆప్షన్ ఏ మితవాద దశ, ఆప్షన్ బి అతివాద దశ, ఆప్షన్ సి విప్లవ దశ, ఆప్షన్ డి సామాజిక సంస్కరణ దశ. సో లాల్ బాల్ పాల్ అంటే లాల్ లజపత్ రాయ్, బాలగంగాధర్ తిలక్, బిపిన్ చంద్ర పాల్. సో ఇక్కడ లాల్ బాల్ పాల్ అనేవారు ఏ యొక్క దశలో కనిపిస్తారంటే అతివాద దశ. సో మితవాద దశ అనేది 1985 నుంచి 1905, మళ్ళీ అతివాద దశ వచ్చేసి 1905, 1920 అండ్ గాంధీ దశ వచ్చేసి 1920, 1947. 99వ ప్రశ్న, బంగ్లాదేశ్ కరెన్సీ ఏమిటి? సో ఆప్షన్ ఏ బంగ్లాదేశ్ రూపాయి, బంగ్లాదేశ్ డాలర్, బంగ్లాదేశ్ టాకా, బంగ్లాదేశ్ పౌండ్. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి బంగ్లాదేశ్ టాకా, ఆప్షన్ సి ద రైట్ ఆన్సర్. 100వ ప్రశ్న, ఇన్ విచ్ స్టేట్ విల్ ది 39th నేషనల్ గేమ్స్ బీ హెల్డ్? సో 39వ జాతీయ క్రీడలు అనేవి ఎక్కడ జరగబోతున్నాయి? సో ఆప్షన్ ఏ వచ్చేసి అస్సాం, ఆప్షన్ బి వచ్చేసి కేరళ, ఆప్షన్ సి వచ్చేసి మేఘాలయ, ఆప్షన్ డి వచ్చేసి గోవా. సో 39వ జాతీయ క్రీడలు అనేవి ఎక్కడ జరగబోతున్నాయి అంటే మేఘాలయలో జరగబోతున్నాయి 39వ జాతీయ క్రీడలు. సో 38వ జాతీయ క్రీడలు ఎక్కడ జరిగాయి అంటే ఉత్తరాఖండ్లో జరిగాయి. సో ఈరోజు అండి ఇవి యొక్క 20 ప్రశ్నలు. మరి యొక్క సెషన్లో మరొక పేరుతో మనము సెషన్ అనేది మిగతా 101 నుంచి 120 ప్రశ్నలు మనం మాట్లాడుకుందాం. సో జై హింద్.